ప్రజెంట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఎలాంటి సెలబ్రిటీ వీడియోస్ అనేది బాగా వైరల్ గా మారుతున్నాయి అనమాట. కొన్ని మీకు శాంపుల్ వీడియోస్ ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. ఈ రోజు మన వీడియోలో మీకు ఒక అదిరిపోయే ఏఐ మోడల్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఏఐ మోడల్ని యూజ్ చేసి మీరు 10 సెకండ్స్ వరకు టెక్స్ట్ వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఇచ్చిన ఏదైనా ఒక ఇన్పుట్ ఇమేజ్ ని కాస్త మాట్లాడగలిగే వీడియో కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ ఏదైతే ఉన్నాయో సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో మనం ఉన్న వీడియోస్ ని వాళ్ళు చేసినట్టుగా, అంటే వాళ్ళు మన వీడియో కంటెంట్ ని ఎక్స్ప్రెషన్స్ తో మనకి లిప్సింగ్ చేస్తే వీడియోస్ అయితే అలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటిని మనం ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మరి దాన్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన వెబ్సైట్ ఏంటి, ప్రాసెస్ ఏంటో ఈరోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏ తెలుగు. సో ఫస్ట్ అయితే మనం ఒక వెబ్సైట్ లోకి అయితే లాగిన్ అవ్వాలన్నమాట. సో ఆ వెబ్సైట్ చూస్తే van.com మనకు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఐదర్ మీ ఈమెయిల్ ఐడి ద్వారా అయితే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మీ గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ అకౌంట్ ద్వారా అయినా కూడా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూజర్ ఇంటర్ఫేస్, ఈ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, వీడియో, ఇమేజ్, అవతార్. సో మీరు వీడియో నుంచి ఏమైనా ఎడిట్ చేసుకోవచ్చు, ఇమేజెస్ నుంచి, అవతార్ నుంచి కూడా ఇలా మల్టిపుల్ వేస్లో జనరేట్ చేసుకోవచ్చు. మనం ఏం చేస్తాం అంటే అవతార్ నుంచి ఈ పర్టికులర్ ఎఫెక్ట్స్ అయితే అప్లై చేస్తాం అనమాట. ఏ ట్యాబ్ అయినా మీరు క్లిక్ చేసి ఆ పర్టికులర్ ఎఫెక్ట్ని అయితే అప్లై చేయొచ్చు, బట్ దీంట్లో కొన్ని స్టెప్స్ అయితే మారుతాయి అనమాట. సో వన్స్ మీరు ఇందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు వీడియో కాకుండా అవతార్ని సెలెక్ట్ చేసుకోండి. సో అవతార్ ఎందుకంటే మీరు ఏదైతే ఇన్పుట్ సెలబ్రిటీ ఇమేజ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అక్కడ అవతార్ అనేది మీరు సెలబ్రిటీ ఇమేజ్ ఇవ్వాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ స్పీచ్ టు వీడియోని కాకుండా ఫోటో యానిమేట్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ రెండు సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో సెలబ్రిటీ ఇమేజ్ ఇస్తారు. ఇక్కడ సెలబ్రిటీ అనే కాదు, మీ ఇమేజ్ కానివ్వండి, ఏ ఇమేజ్ అనే ఇవ్వచ్చు. బట్ ఇచ్చే ఇమేజ్ ఇలాగ స్ట్రైట్ గా ఫేస్ అయ్యి ఉండి ఇలా కూర్చుని పొజిషన్ క్లియర్ గా ఉంటే ఆ హ్యాండ్ ఎక్స్ప్రెషన్స్ కూడా అప్లై అవుతాయి అనమాట. మీరు ఇచ్చిన రెఫరెన్స్ వీడియో తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ అప్లై అవుతాయి. లేకపోతే మీరు జస్ట్ ఎక్కడి వరకు ఇచ్చారు అనుకోండి, ఆ జెస్చర్స్ అనేవి సరిగ్గా అప్లై కాదనమాట. సో చూసుకునే ఇమేజ్ ఇలా చేతులు ఉండి ఆ పర్టికులర్ పర్సన్కి అలా ఇస్తే క్లియర్గా మనకి వీడియో అవుట్పుట్ వస్తుంది. సో నేను క్యారెక్టర్ ఇమేజ్, యాక్షన్ వీడియో అని ఉంది కదా. సో క్యారెక్టర్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ ఫ్రమ్ డివైస్ మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఎవరైతే ఇన్పుట్ ఇద్దాం అనుకుంటున్నానో ఆ సెలబ్రిటీ సంబంధించిన నేను మహేష్ బాబు గారి ఇమేజ్ ఇన్పుట్గా ఇస్తున్నాను. సో ఇన్పుట్ ఇమేజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏ వీడియో రిఫరెన్స్ తగ్గట్టుగా ఆ పర్టికులర్ ఇమేజ్ కాస్త అలాగ యానిమేషన్ చేయాలనుకుంటున్నాను, ఆ ఈ వీడియో ఇన్పుట్ రిఫరెన్స్ ఇవ్వాలి. సో నేను యాక్షన్ వీడియో ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ డివైస్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇచ్చే ఇన్పుట్ వీడియో ఏదైతే ఉందో ఇక్కడ నేను ఆల్రెడీ ఏ తెలుగు ఛానల్ నేను చేసిన కొన్ని వీడియోస్ సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ వీడియో తీసుకున్నాను. నేను డ్యూరేషన్ వచ్చి ఒక 14 సెకండ్స్ అయితే వీడియో తీసుకుంటున్నాను. ఆ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని ఎడిట్ చేసుకోమంటుంది. మాక్సిమం డ్యూరేషన్ వచ్చి ఇలా సింక్ చేసేది 15 సెకండ్స్ వరకు మాత్రమే జనరేట్ చేస్తుంది అనమాట. 2 to 5 సెకండ్స్ మీరు మీరు ఏం ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒకవేళ మీకు ఏమైనా ఎడిట్ కావాలనుకుంటే దీన్ని ఇలా డ్రాగ్ చేసుకుని మీకు ఏ పర్టికులర్ పోర్షన్ లో మాత్రం వీడియో కావాలనుకుంటే దాన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఓకే అనుకుంటే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏదైతే మాట్లాడే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చానో దానికి తగ్గట్టుగా మనకు ఆ ఇమేజ్ అవుట్పుట్ లోకి రావాలన్నమాట. ఒకసారి మీకు ఆ ఒరిజినల్ వీడియోని కూడా మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఈ రోజు మన వీడియోలో మీకు ఒక అదిరిపోయే ఏఐ మోడల్ గురించి చెప్పబోతున్నాను. ఈ ఏఐ మోడల్ యూజ్ చేసి, సో అది ఒరిజినల్ వీడియో అనమాట. నేను ఏదైతే ఎక్స్ప్రెషన్స్ ఇచ్చానో వాటితో ఆ ఫోటో సింక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు నేను ఇవ్వాల్సిన 2 ఇచ్చేసాను. ఇక్కడ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్టాండర్డ్ నా పక్కన దీని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జనరేట్ విత్ క్రెడిట్సా, ఫ్రీగా జనరేట్ చేసుకోవచ్చు, 2 ఆప్షన్ చూపిస్తుంది. సో మీరు కనుక ఫ్రీగా జనరేట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు జనరేషన్ స్టార్ట్ అవుద్ది. కాకపోతే వితౌట్ క్రెడిట్స్ సెలెక్ట్ చేసుకుంటే మీకు 5 గంటలు లేకపోతే 6 గంటల సమయం పడుతుంది అనమాట. అది చాలా లెంతీ ప్రాసెస్. నాకు వెంటనే ఇమీడియట్గా కావాలంటే మాత్రం ఈ ప్రాసెస్ని ఎంచుకుంటే మీకు వీడియో ఇమీడియట్గా జనరేట్ అవ్వదు. సో దీనికి ఆప్షన్ ఏంటంటే జనరేట్ విత్ క్రెడిట్స్ మీద క్లిక్ చేయాలి. కాకపోతే క్రెడిట్స్ కావాలనుకుంటే ఇక్కడ మీకు ఒక ఇబ్బంది ఏంటంటే మీరు వన్స్ ఈ అకౌంట్ క్రియేట్ చేయగానే మీకు 10 క్రెడిట్స్ మాత్రమే వస్తాయి. సో ఈ 10 క్రెడిట్స్ మళ్ళీ మీరు జనరేట్ చేయడానికి ఉండదు. 10 క్రెడిట్స్ ఉంటే వీడియో జనరేట్ అవ్వదు. మినిమం 20 క్రెడిట్స్ అవసరం. మీరు ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో ఆ నెక్స్ట్ డే ఇంకొక 10 క్రెడిట్స్ మీకు యాడ్ అవుతాయి అనమాట. ఇంకా డైలీ బోనస్ అని చెప్పి మీకు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ డే మీకు అడిషనల్ 10 క్రెడిట్స్ అనేవి వచ్చిందని చెప్తుంది. దాన్ని క్లెయిమ్ చేసుకుంటే మీకు 20 క్రెడిట్స్ యాడ్ అవుతాయి. నేను కూడా ఈ మోడల్ టెస్ట్ చేద్దాం అని చెప్పి అకౌంట్లోకి వెళ్తే 10 క్రెడిట్స్ ఉన్నాయి, నెక్స్ట్ డేకి ఇంకో 10 క్రెడిట్స్ యాడ్ అయినాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నేను రికమెండ్ చేసేది మాత్రం మీరు టైం ఫాస్ట్గా అవ్వాలి, మీకు ఫాస్ట్గా జనరేట్ అవ్వాలంటే మాత్రం క్రెడిట్స్తోనే జనరేట్ చేసుకుని, లేదంటే మీకు 5 hours వరకు టైం అయితే పడుతుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్ క్రెడిట్స్తోనే మీకు ఈ పర్టికులర్ వీడియోని జనరేట్ చేసి చూపిస్తాను. సో క్రెడిట్స్ సెలెక్ట్ చేసుకుని దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఏదైతే జనరేషన్ స్టార్ట్ అయిపోయింది, ఎస్టిమేషన్ టైం కూడా చూపిస్తుంది.
ఈ టైం తర్వాత మీకు ఒకసారి వీడియో ఎలా జనరేట్ అయిందో మీకు చూపిస్తాను. సో వీడియో అయితే జనరేట్ అయిపోయిందండి, ఒకసారి మనం చూద్దాం ఇది. సో మీకు 10 seconds వరకు టెక్స్ట్ వీడియోని జనరేట్ చేసుకోవచ్చు. అంటే ఈ రోజు మన వీడియోలో మీకు ఒక అదిరిపోయే ఏ మోడల్ గురించి చెప్పాలి. సో మీరు గమనిస్తే నేను ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ఏదైతే ఉందో అది కొంచెం టెక్స్ట్ ఉందో దాన్ని కూడా యానిమేట్ చేసి అయితే ఇచ్చేసింది అనమాట. గమనిస్తే ఇక్కడ బట్ ఓవరాల్ గా అయితే మీరు గమనిస్తే కనుక నేనైతే ఆ రైట్ సైడ్ మూవ్మెంట్ తో ఆ వీడియో చెప్పాను, సేమ్ అదే సింక్ తో మనకి వీడియో అయితే జనరేట్ చేసింది అనమాట. జనరేట్ చేయడానికి మీకు ఇందా చెప్పినట్టుగా 7 minutes ఎస్టిమేషన్ టైంతో వీడియో అయితే జనరేట్ చేసేసింది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్తో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు వితౌట్ వాటర్ మార్క్ కావాలంటే మళ్ళీ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, డబ్బులు అయితే ఖర్చు అవుతాయి అనమాట. వితౌట్ వాటర్ మార్క్ అనగానే మీకు ప్యాకేజెస్ చూపిస్తుంది, ఎంతెంత అమౌంట్ తీసుకుంటే మీకు కావాల్సిన వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు అని డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఇప్పుడు దాకా నేను జనరేట్ చేసిన వీడియో ఏదైతే ఉందో ఫాస్ట్ గా జనరేట్ అయ్యే మెథడ్ అయితే చెప్పాను. బట్ ఒకవేళ స్లోగా జనరేట్ చేద్దాం అనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ లో జస్ట్ క్రెడిట్స్ లేకుండా చెప్పాను కదా, వేరే క్యారెక్టర్ పెడుతున్నాను, తమన్నా గారి ఇన్పుట్ ఇమేజ్ ఇస్తున్నాను, వీడియో అనేది సేమ్ ఉంచేసాను అనమాట. ఇప్పుడు నేను చూడండి నాకు ఇప్పుడు క్రెడిట్స్ వాడడానికి కూడా లేదు, డైరెక్ట్ 0 credits చూపిస్తుంది, ఎందుకంటే ఇందాక 20 credits ఖర్చు అయిపోయింది. సో ఇప్పుడు నేను యు ఆర్ కరెంట్లీ జనరేటింగ్ వితౌట్ క్రెడిట్స్, ద ప్రాసెస్ కుడ్ బి స్లోవర్ అండ్ క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. ఓకే అనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఆ టైం తీసుకుని మనకి వీడియో అయితే జనరేట్ చేస్తుంది. సో ఇలా 2 ways లో మీరు వ్యాన్ వీడియో జనరేటర్ యూస్ చేసి ఇలాగా లిప్ సింక్స్ తో మీకు వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అనమాట. మరొకసారి చెప్తున్నా, మీరు ఇచ్చే ఇన్పుట్ ఇమేజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, మాకు ఎంత క్లారిటీ ఉండాలని చెప్పి. మ్యాక్సిమం సెలబ్రిటీస్ ఫేసెస్ అనేవి సిమిలర్ గా వస్తున్నాయి, కొన్నిసార్లు కొంచెం ఫేసెస్ అనేవి మారుతున్నాయి అనమాట. డిపెండ్స్ ఆన్ మీరు ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ఆధారంగానే ఆ క్వాలిటీని డిపెండ్ అయి ఉంటుంది, మనకి అవుట్పుట్ వీడియో క్వాలిటీ కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకుంది. ఇది వ్యాన్ సంబంధించిన 2.2 మోడల్ యూస్ చేసి మీరు సెలబ్రిటీ వీడియోస్ని ఎలాగా లిప్సింగ్తో వీడియో జనరేట్ చేసుకోవచ్చు అనే పూర్తి సమాచారం అండి. అలానే మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3000 రూపాయలకి ఏ సంబంధించిన రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాము. ఏ level 1 ప్లస్ ఏ level 2 కాంబో కోర్స్ని 10,000 రూపాయలకి అయితే ఆఫర్ చేస్తున్నాము. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ November 3వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. లైవ్ క్లాస్ ఏ సంబంధించిన బేసిక్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.